తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు సీఎం. అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం మంచిర్యాలకు బయలుదేరుతారు. అక్కడ సభలో పాల్గొంటారు. సాయంత్రం కరీంనగర్ చేరుకోనున్న సీఎం అక్కడ సభలో పాల్గొని హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. సహచార మంత్రి వరకు నిజామాబాద్ నుంచి నేరుగా ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత మిగతా కొన్ని లోకల్ కార్యక్రమాలు చూసుకొని లంచ్ చూసుకొని మంచిర్యాల మీటింగ్ నా భూతో నా భవిష్యత్తు మళ్ళీ అంటే మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగే. 30,000 మంది వస్తారు. పబ్లిక్ మీటింగే. కానీ 12,000 పైన ఓటర్ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఓటర్ వాళ్ళు సెంటర్లో కూర్చుంటారు. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా పాసులు అంటే వాళ్ళు మొత్తం ఐడి కార్డుతో సహా చేసి పెడుతున్నాం. 12,000 మంది ఓటర్లు మిగతా కార్యకర్తలు మా వాళ్ళు 15,000 మంది వస్తారు. ఈ ఎన్నికలలో ఓటర్ల ప్రదర్శన ఎట్లున్నది, ఓటర్ ఎట్లున్నారు అనేది రేపటితోటి ఎన్నికల లెక్క తేలుతాయి. సరే మంచిర్యాల జిల్లా నియోజకవర్గం చాలా ఎక్కువ మంది వచ్చినా కూడా ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని జిల్లాలు